నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, రక్షించబడ్డ వాళ్ళే, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళే, అయినా వ్యతిరేకమైన జీవితాలు, పాపిష్ట జీవితాలు, లౌకిక సంబంధమైన జీవితం, శరీరానుసారమైన జీవితం, ఇదంతా భయం లేని పని కాదా? ఇది దేవుని భయం లేని పని కాదా? భయం లేని వాడు బుద్ధిహీనుడు కాదా? ఆ బుద్ధిహీనుడే ఎఫ్రాయిము కాదా? అతడు బుద్ధి లేక కదా ఆ బుద్ధిలోనికి రాకుండా పోయాడు. ఈ రాత్రి ప్రభు చూపించిన బలహీనతలో నీలో ఏ బలహీనత ఉంది? వాటన్నిటిని గుర్తించి జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని వదులుకోగలిగితే కనికరించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడా? ఎఫ్రాయిము గురించి ఒక పుస్తకమే ప్రవచించి అతని శాపాల గురించి రాయబడి ఉంది. అతని శాపముల గురించి రాయబడి ఉంది. అంత కృప పొంది కూడా చివరికి కనికరము పొందలేక నాశనం అయిపోయిన ఒక కుటుంబం ఎఫ్రాయిము కుటుంబం. అందుచేత ఈ రాత్రి నీ బలహీనతలు నిన్ను శిక్షకు, శాపానికి అప్పగించే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ రాత్రి ఒక్కసారి ప్రభువునికి ఇచ్చిన సభల ద్వారానైనా, వినిపించబడుతున్న సత్య సందేశము ద్వారా ఒకసారి నీ బలహీనతలు, నీ పొరపాట్లన్నీ ఒప్పుకొని, సామెతల పుస్తకం 23:23 అంటాడు, అతిక్రమము దాచిపెట్టువాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఒప్పుకోకపోతే ఎఫ్రాయిముకు పట్టిన గతి నీకు పడుతుంది. ఒప్పుకుంటే కనికరింపబడి దీవించబడతావు. నీ చేతిలో ఉంది నువ్వేం పొందాలనేది. ఒక్కసారి లేచి నిలబడి ఉంటారా? వేగంగా లేచి నిలబడి ఉండండి. నిలబడగలిగిన వారు వెంటనే 2 చేతులు జోడించండి. మీ ప్రక్కన్న వారి కంటే క్షణం ఎక్కువ ప్రార్థించాలన్న తపనతో 2 చేతులు జోడించండి. నోరు తెరిచి స్వరమెత్తి చెప్పండి. నోరు తెరిచి స్వరమెత్తి చెప్పండి. ప్రభువా, ఎఫ్రాయిములో ఉన్న బలహీనతలు నాలో ఉన్నాయి నాయనా. ఈరోజు నేను ఆశీర్వాదం కంటే శాపానికి కారకునిగా కనబడుతున్నాను. అలాంటి స్థితిగతులు నాలో కనబడుతున్నాయి కనుక ఈ రాత్రి ఆ బలహీనతలు తొలగించి నన్ను ఆశీర్వాదములకు యోగ్యునిగా చేయవా అంటూ కమ్ ఆన్ ఎవ్రీబడి. చాలా మంది మౌనంగా కనబడుతున్నారు. మీ నోరు తెరిచి స్వరమెత్తి చెప్పండి. ప్రభువా, నీతిమంతుల కుటుంబంలో పుట్టిన కనికరాన్ని పోగొట్టుకున్నాడు ఎఫ్రాయిం. రెండంతల ఆశీర్వాదం అతను పొందుకున్నా, దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. మోషే కూడా వారిద్దరిని ఆశీర్వదిస్తూ ఏమన్నాడో తెలుసా? మనష్షెకు 1000, ఎఫ్రాయిముకు 10,000 అంటున్నాడు. దైవజనుడు ఎఫ్రాయిమునే దీవించాడు, తండ్రి ఎఫ్రాయిమునే దీవించాడు, తాత ఎఫ్రాయిమునే దీవించాడే. ఇన్ని విధాలుగా దీవించబడిన ఎఫ్రాయిం, ఐగుప్తు నుంచి విడిపించబడిన ఎఫ్రాయిం, అరణ్యము మార్గముగా దాటిపోవుట సహాయమును పొందిన ఎఫ్రాయిం, మేఘ స్తంభముగా పొందిన ఎఫ్రాయిము, ఇన్ని ఘనమైన కార్యం అరణ్యము దాటాడా ముఖ్యముగా బలహీనత నీలో నుంచి పోవాలా? నువ్వు బాప్తిజం తీసుకున్నావా లేదా? నువ్వు ఆత్మను పొందేలా ముఖ్యం కాదు. నీ బలహీనతలు నీలోంచి బయటికి రావాలి. నీ స్పర్శపడాలి. అన్ని జరిగిన ఎఫ్రాయిం చేతుల్లో కానీ స్వభావం మారలేదే. అది కదా అతని శాపానికి కారణమైంది. ఒక 2 నిమిషాలు నోరు తెరుస్తారా బిడ్డారా? నోరు తెరుస్తారా బిడ్డారా? నడిపించు. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అందరూ స్వరమెత్తి, యేసయ్యా, నేను గడిచిన జన్మలలో విగ్రహములతో కలిసిపోయాను ప్రభువా. నా కుటుంబాన్ని ఎక్కువగా విగ్రహంగా చేసుకున్నానయ్యా. ఈ లోకంలో అనేకమైన వాటితోనే స్నేహం చేసి పాడైపోయాడు ప్రభువా. అయ్యా, తప్పుడు ఉపదేశములు మోస్తూ, తప్పుడు ఉపదేశములను మేస్తూ గాలిని మేయవాడి వరే మార్చబడ్డాడు ప్రభువా. అనేక సందర్భంలో నేను విసర్జించిన అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి. నన్ను నేనే గొప్ప చేసుకున్న అనుభవాలు ఎదురయ్యాయి. నీ మీద తిరుగుబాటు చేసుకున్న అనుభవాలు ఎదురయ్యాయి. ఈ లోపములని రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నీ పాదములు పట్టుకు అడుగుతున్నాడయ్యా. దయచేసి నన్ను కనికరించమని అడగండి. అందరూ యేసయ్యా, నన్ను కనికరించమని అడగండి. ఇక మీద నా జీవితంలో ఏ విగ్రహము ఉండకుండా గాక, నీవే నా జీవితంలో ప్రతిష్ఠించబడదు గాక, నా హృదయంలో నీవే దగ్గరగా. యేసయ్యా, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. నన్ను నేను గొప్ప చేసుకోను ప్రభువా. ఇక మీద నిన్ను విసర్జించును ప్రభువా.